కళ్ళంలో తన పంట రాసి చూసి తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెస్ సర్కారు తీరు చూసి. అగ్గి పెట్టుకుంటుండు రైతు పండించిన తన పంటకు నేడు ఆదుకునే దిక్కే లేక అల్లాడిపోతుండు అన్నదాత చూడు. శరణంటూ వేడుతున్నాడే చేతులెత్తి మొక్కుతున్నాడే కాళ్ళ ఎల్లబడుతున్నాడే కన్నీళ్ళ పాలై ఉన్నాడే. ఎండకు ఎండి వానకు దడిసే తన పంటనెవ్వరు కొంటారంటూ ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి. తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెస్ సర్కారు తీరు చూసి. రైతులే రాజులు అన్నారు రాబందులై పీడిస్తున్నారు. అమలు గాని ఎన్నో హామీలు అన్నదాతకు వెన్నుపోటు. చెమట దారబోసి కడుపు గట్టి సేను దున్ని ఏవుసాన్ని చేస్తే పండిన పంటకు ఇలువలేదు పండించే రైతుకు బతుకులేదు. అయ్యో మక్కలు ముక్కి పోతున్నాయి రోడ్ల మీద రోధిస్తున్నాయి. వడ్ల రాసి వేడుకుంటున్నది కళ్ళంల కుళ్ళిపోతున్నని కాంగ్రెస్ చేసిన మోసానికి. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి. తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెస్ సర్కారు తీరు చూసి. ఇవాళ కనీసం నీకేమన్నా ఇంకిత జ్ఞానం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు జరిగి 3 నెలలైనా కనీసం ఒడ్లు కొనే స్టేజ్లో లేనటువంటి నీ ప్రభుత్వం రైతు బంధు ఎకరకో 2 ఎకరాలకో ఇచ్చి రైతు బంధు ఎగ్గొట్టినావు. సన్నాలకు బోనస్ అన్నావు, బోనస్ లేదు. కనీసం రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దయనీయ స్థితిలో నీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏమన్నా మేమంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం లేదు మా మీదే పడేడుస్తురు. మేము ఏడుస్తుడు కాదు, రైతులు ఏడుస్తావురు. నిన్న మెదక్ జిల్లా కుల్చారం గ్రామంలో శంకరయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ధాన్యం కుప్ప మీదనే పడుకొని ప్రాణాలు ఇడిచినటువంటి చరిత్ర. నువ్వు కనీసం పండించిన వడ్లు కొనే స్థితిలో లేనటువంటి నీ ప్రభుత్వం ఎందుకో ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నువ్వేం ఉచ్చవోసి పండించినావా పంటలు? ఇవాళ జిల్లాలల్లో మంత్రులు ఒక్క మంత్రికి కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రజలను సంక్షేమంగా ఉంచాలనే నిమ్మడంగా ఉంచాలనే ఆలోచన లేదు. ఏదేమున్నా నీకెంత నాకెంత, నీకెంత నాకెంత, ఈ దోసుకునుడే కానీ ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఒకసారి రివ్యూ చేసి ఇంకొక మంత్రి అవగాహన లేని మంత్రులు మాట్లాడతారు మేము పంటలు ఎక్కువ పడినాయి అని. అంటే నువ్వేం ఉచ్చవోసి పండించినావా పంటలు? పాత కట్టిన డ్యాములే, పాత తవ్విన కాలువలే, నువ్వు వచ్చినాక ఏం చేసింది లేదు. అప్పుడు పండిన పంటలే ఇప్పుడు అంతా ఉన్నాయి. ఏమన్నా సాంకేతిక పరంగా వస్తే ఈల్డింగ్ ఎక్కువ వస్తే ఒక 5% 2% వస్తాయి. మీరు ఇంకేం ప్రాజెక్టులు కట్టలేదు, ఇంకేం చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు రివ్యూ పెట్టి తొందరగా ఈ రైతుల సమస్య పరిష్కరించకపోతే రైతుల ఉసురు మీకు కూడా దాక్తుంది అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నాను.